ఏంటి సార్ ఈ ఎప్స్టీన్ ఫైల్స్‌లో చూస్తున్నట్టయితే చాలా వరకు సోషల్ మీడియాలో భయంకరంగా అనిపిస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే ఏంటి ఇట్లా జరిగిందా? చిన్న చిన్న పిల్లలా? ఇలానా? అంటే వాళ్ళని చంపేసి ఆ మాంసాన్ని తిన్నారా? ఏంటి అసలు ఇన్ని న్యూస్‌లో వస్తున్నాయి. అందులో అసలు వాస్తవం అంటే ఏంటి సార్? ఎందుకంటే నెట్‌ఫ్లిక్స్‌లో కూడా ఒక ఇంత వాళ్ళవి పెట్టారు. డాక్యుమెంట్ లాగా తీసి పెట్టారు. అండ్ ఎవరైతే ఉన్నారో ఎప్స్టీన్ అనే వ్యక్తి ఆయనేమో చనిపోయాడు. ఇప్పుడు నిజాలు ఎవరు చెప్పాలి? ఏంటంటారు? నిజాలు అంటే అప్పటికే ఎప్స్టీన్ వాజ్ ఏ కన్విక్టెడ్ క్రిమినల్. అతను నేరస్తుడిగా నిర్ధారణ అయింది, జైలు శిక్ష పడింది, జైల్లో చనిపోయాడు. ఆయన మరణం మీద కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కొంతమంది కాదు ఊరేసుకున్నాడు అంటారు, కొందరు చంపేశారంటారు. ఎందుకు చంపారంటే ఇతనికి చాలా మంది వివరాలు అతని దగ్గర. బట్ ఆల్ థింగ్స్ సెట్ అసైడ్, ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు ఆంధ్రాలో ఎమ్మెల్యే ఆ మహిళ గురించి. ఎండ్ ఆఫ్ ద డే చాలా మంది చాలా అనుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ ఎవిడెన్స్. ఆధారాల ప్రకారం నేరం జరిగిందా లేదా అనేది. చాలా అనైతికమైన విషయాలు జరగవచ్చు. ఇప్పుడు బిల్ గేట్స్ విషయం, ఇప్పుడు బిల్ గేట్స్ ఫోటోలు కూడా వేసి మొత్తం బదాట పడేశారు బిల్ గేట్స్. అసలు ఎంతమంది వేసారు, ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అసలు. ప్రిన్స్ ఆండ్రూ కూడా అట్లాగే ఉంది. ఆయన ఫోటో అంటే ఆయన ఫోటోలు కూడా పంపించారు ఎవరు. విషయం ఏంటంటే సైంటిస్ట్ ఫోటోస్ కూడా వచ్చాయి. విషయం ఏంటంటే అక్కడ నేరం జరిగిందా లేదా అనేది ప్రధానమైన ప్రశ్న. బిల్ గేట్స్ ఆయన భార్య మధ్య ఏదో వివాదాలు ఉండి ఆవిడ ఆయన మీద మాటలంటాం, ఆయన గతంలో అక్కడ ఎప్స్టీన్ ఉన్న బిల్డింగ్లో మహిళలతో ఉన్న ఫోటోలు కొన్ని బయటకు రావటం. ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. ఇంత పెద్ద క్రైసిస్ అవుతుందా ప్రపంచవ్యాప్తంగా? ఎంతమందికి వెళ్తారంటున్నారు జైలుకి? ఎవరు వెళ్ళరు జైలుకి? ఈ పేర్లు వచ్చి చాలా తక్కువ, చాలా మంది రిజెక్ట్ చేసేసారు. చాలా పేర్లు వచ్చాయి. బట్ ద క్వశ్చన్ ఈస్, ఇప్పుడు బిల్ గేట్స్ ని మీరు ఒక మహిళతో ఫోటో పెట్టారండి, ఓకే సరే, ఆ మహిళ ముఖం తీసేశారు, వాళ్ళ ప్రైవసీ రక్షణ కొరకు చూపించారు. అది నేరం కాదు. ఇది కేవలం మీకు పరువు తీసి వాళ్ళని బజార్లో వేయడానికి తప్పితే దానివల్ల ఒక మహిళతో ఉండటం నేరం కాదు. మహిళ మీద దాడి చేస్తే నేరం. దాడి జరిగినట్లు మహిళ ఆరోపణ చేయాలి, దానికి తగ్గ ఆధారాలు ఉండాలి. యు అండర్స్టాండ్? అది లేదు ఈరోజు. ఎప్స్టీన్ ఫైల్స్ మొత్తం జరిగేదల్లా ఏంటంటే ధనికులు, అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ప్రైవేట్ లైఫ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు వీళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు అనేది బాగా ఇంట్రెస్ట్. బట్ ప్రతి మనిషికి ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుందండి. వీ హ్యావ్ ఎ పబ్లిక్ ఫేస్, వీ హ్యావ్ ఎ ప్రైవేట్ ఫేస్. మన ఇంట్లో మన భార్యతో, మన పిల్లలతో మనం ఉండే విధానం వేరు. ఇప్పుడు ఇవాళ నేను మా భార్య ఎక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. వీ గాట్ ఇట్ ఎన్ ఆర్గ్యుమెంట్, వాదోపవాదాలు. బట్ నన్ను బయట ఎవరైనా చూస్తే మా భార్యతో వాదిస్తాను ఎవరు అనుకోరు. బికాస్ వీ డోంట్ బిహేవ్ లైక్ దాట్. మనం బయట ఒక ఫేస్ ఉంటుంది, మనకు ప్రైవేట్ ఫేస్ ఇంకో వేరుగా ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ మీరు చూసే బిల్ గేట్స్ ఫొటోస్ ఏవైతున్నాయో, ప్రిన్స్ ఆండ్రూ పక్కన పెడతాం, అతను సెటిల్మెంట్ చేసుకున్నాడు. నన్ ఆఫ్ దెమ్ ఆర్ క్రైమ్స్. చిన్న పిల్లల్ని వీ డోంట్ నో అంటున్నారు. బట్ ఎవరు, ఆధారాలు ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, నిజంగా జరిగిందా అనేది లేవు. మొన్న కూడా చూస్తే మన మోదీ గారి పేరు కూడా వచ్చింది. మోదీ గారి పేరు వచ్చింది. బ్యూటిఫుల్. ఆవిడెవరో ఈ మధ్య బాగా చేస్తున్నారు వీడియోస్, సీనియర్ జర్నలిస్ట్ ఒక ఆవిడ, తులసి చంద్ గారు. I'll tell you, there is another one. ఆవిడ వీడియో నాకు పంపించి తప్పకుండా చూడాల్సిందే అని మా ఫ్రెండ్స్ ఒకటికి 10 సార్లు పంపించారు. ఎప్స్టీన్లో మోడీ గారి పేరుందంట, ఏంటి పరిస్థితి అని. వీడియో చూశాను నేను. చూస్తే అసలు నాకు ఎక్కడ వనజ గారంట. యా, ఓకే, మీరు ఎప్పుడు చూసారా లేదా అండి? సో ఆవిడ ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ పార్ట్ బయటకు తీసి షేర్డ్. దాంట్లో ప్రధానంగా ఉంది ఏంటంటే మోడీ గారి ఇతర అంతరంగికులు, అనిల్ అంబానీ ఎప్స్టీన్ తో మాట్లాడుతూ ట్రంప్ వైట్ హౌస్ లో ఏ విధంగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మనకు పనులు అవుతాయి, ఇవన్నీ చేస్తున్నారు. ఇవి చాలా సహజం. ఏవి అఫీషియల్ గా అన్ని రాతపూర్వకంగా జరగవు. లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్స్. ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు వనజ గారు. ఈ మోడీ ఈయనతో మాట్లాడు, అనిల్ అంబానీ ఎప్స్టీన్తో మాట్లాడు, ఎప్స్టీన్ వీళ్ళతో మాట్లాడు, మొత్తం ఆ నెట్వర్క్ అంతా షీ లేడ్ అవుట్. బట్ వేర్ ఈస్ ద క్రైమ్?
మీకు నేరం ఏంటనేది తెలియాలి మీకు. నేరం దట్ ఈస్ నాట్ నెసర్లీ ఎ క్రైమ్. భారతదేశానికి ఈ రోజు మనకు అమెరికా తోటి మంచి ట్రేడ్ ఒప్పందం కావాలి. ట్రేడ్ ఒప్పందం కావాలంటే జస్ట్ మన పీయూష్ గోయల్ వాళ్ళ వాణిజ్య మంత్రి ఫోన్లో ఫార్మల్గా అందరిని కూర్చోబెట్టుకొని మాట్లాడరు. వీ ట్రై అదర్ థింగ్స్. అరే ఏం చేస్తే ట్రంప్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, ఎవరితో మాట్లాడవచ్చు, ట్రంప్కి ఎవరితో మంచి పరిచయాలు ఉన్నాయి, వీళ్ళతో చెప్పించవచ్చా, ఈ లాబింగ్ ఆర్గనైజేషన్ ఏమైనా వాడచ్చా, ఆ సెనేటర్ ఏమైనా మనకు సాయం చేస్తాడా, ఈ కాంగ్రెస్ మనకి ఏమైనా సాయం చేస్తాడా, కొంచెం ప్రయత్నించాలి. అరే ఇక్కడ ఎప్స్టీన్ అనేవాడు ఉన్నా అంటే వాడు ఎలా అయినా సరే వాడి కాంటాక్ట్స్ బాగున్నాయంటే చూడండి కొంచెం ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఇట్ ఈస్ నాట్ ఎ హారబుల్ థింగ్. ఇంకొకటి కూడా వచ్చింది సార్, ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో దాన్ని ఆపించేసింది ట్రంపే. ఎందుకంటే మోదీ గారి పేరు అందులో ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉంది కాబట్టి దాన్ని ఆపమని చెప్పాడు కాబట్టి, ట్రంప్ ఆపమని చెప్పాడు కాబట్టి ఇక్కడ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా మాట్లాడితే మన వాటి మీద టారిఫ్స్ ఉన్నాయి కానీ వాళ్ళ వాటి మీద మాత్రం టారిఫ్ లేదు. ఇక్కడ అంత టారిఫ్ లేదు. ఏంటి మోదీ గారు లొంగిపోయారు మొత్తం ట్రంప్కి అని చెప్పేసి. నాకు ఇంతవరకు ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ గారు చేసిన నేనేం మోడీ గారు అభిమాని కాదు, మీకు తెలుసు కదా. ఆయన చేసిన అన్యాయం దుర్మార్గం ఏంటో నాకు అర్థం. ఓకే చిన్న చిన్న దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సెయింగ్, మేబీ కొంచెం అనైతికత ఉండొచ్చు దాంట్లో, అనిల్ అంబానీను ఇట్లాంటి పనికి వాడుకోకుండా ఉండొచ్చేమో, కానీ భారతదేశానికి నష్టం చేసే ప్రయత్నాలు నాకు ఎక్కడ కనిపించలేదు. మన దేశాన్ని అమ్మేద్దాం, ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ గారు చేసిన అరాచకాలు అసలు బిల్ గేట్స్ స్థాయిలో కూడా ఏం లేదు కదా. ఇట్ యాక్చువల్లీ ఇట్ డజంట్ లుక్ వెరీ హార్మ్ఫుల్. నేను చూసిన దాన్ని అంటే వితౌట్ గోయింగ్ త్రూ ఆల్ ద డీటెయిల్స్, నేను చూసినంత లెవెల్లో నాకు ఎక్కడ అంత భయంకరమైన ఘోరాలు జరిగినది ఎక్కడ నాకు కనిపించలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. మనం ఏంటి ఇప్పుడు మీకు వ్యాపారస్తున్నాడు అండి, కేంద్ర ప్రభుత్వ అప్రూవల్ కావాలి, ఢిల్లీకి వెళ్ళి ఏం చేస్తారనుకున్నారు, పోయి ఫైనాన్స్ మినిస్టర్నో కామర్స్ మినిస్టర్ కలిసి పోరాపుల్లయ్యా అంటారు. ఏం చేస్తాడు, ఢిల్లీ పోయి కూర్చుంటాడు. వాళ్ళకి ఎవరిని పట్టుకోవాలి, ఎవరితో పైరవి చేయించుకోవాలి, ఇట్లా ఆలోచిస్తారు. ఎక్కడైనా దురదృష్టం అనుకోవచ్చు కానీ బట్ దట్ ఈస్ హౌ ద సిస్టమ్స్ వర్క్. నాకు ఎప్స్టీన్ ఫైల్స్ లో నేను కనిపి, ఇన్ఫాక్ట్ బిల్ గేట్స్ విషయంలో కూడా నాకు ఇంతవరకు ఎక్కడ నేరం కనిపించలేదు. అండర్ ఏజ్ చిల్డ్రన్ తోటి అతను ప్రవర్తన సరిగ్గా లేకుండా ఉన్నట్లు ఇంతవరకు ఎక్కడ కనిపించలేదు. కొన్ని పిక్స్ అయితే మనకి రిలీజ్ అయ్యాయి కదా సోషల్ మీడియాలో, అవి వైరల్ అవుతున్నాయి. బట్ we don't know if they are underage and whether he has misbehaved. 90s లో మనకి అంటే కెమెరాస్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నట్టు అన్ని కూడా షూట్ చేసుకొని పెట్టుకునే అందులో ఓన్లీ ఫొటోస్ మాత్రం చాలా వరకు బయటకు వచ్చాయి. ఆ ఫొటోస్ కూడా మరి అవి రియల్ No, those photos are real. Now those first ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు అనుకుందామండి, 3-4 ఫోటోలు వచ్చాయి కదా, ముందు అసలు మహిళలు బయటకు వచ్చి కేసు వేసారా బిల్ గేట్స్ మీద? ఏ లేదు. నౌ కేసు వేయాలంటే ఏం ప్రూవ్ చేయాలి వాళ్ళు? ఫస్ట్ దట్ దే ఆర్ అండర్ ఏజ్, దెన్ దట్ బిల్ గేట్స్ హ్యాస్ మిస్బిహేవ్డ్ విత్ దెమ్, రైట్? దెన్ మూడోది ఆధారాలు. సరే ఆధారాలు లేకపోయినా ఒక్కోసారి ఏమవుద్దంటే ఓవర్వెల్మింగ్ నెంబర్ ఆఫ్ విమెన్, ఒకరు కాదు ఇద్దరు కాదు, అరే 15 మంది అబద్ధం ఎందుకు చెప్తారు? ఒకరు చెప్పొచ్చు, ఇద్దరు చెప్పొచ్చు. దెన్ మోర్ విమెన్ ఆర్ కమింగ్ అవుట్ అండ్ టాకింగ్. అది ఎక్కడ లేదు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఫర్ ఎనీబడి, నాట్ జస్ట్ బిల్ గేట్స్. అట్లని నేరం జరగలేదు అనట్లేదు, నేరం జరిగిందేమో అని శిక్షలు అయ్యాం మనం. ఆధారాలు ఉంటేనే శిక్ష అయ్యగలం. మీరే చూస్తున్నారు ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కేసులో ఏపీలో వీ కెనాట్ జడ్జ్. మీరు ఎమ్మెల్యేని మనం శిక్షించలేము. చట్టాలు నమ్మాలంటే కరెక్ట్ అయిన ఆధారాలు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, యూ కెనాట్ పనిష్ హిమ్. దానికి కావాల్సిన విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి, దానికి కావాల్సిన ఆధారాలు రావాలి, అది కోర్టులో జడ్జి గారి ముందు పెట్టాలి, జడ్జి గారు నమ్మాలి ముందు. మీరు నేను ప్రజలు జనాలు ఎవడేమనుకునేవాడు పట్టదు, ఒకడు ఉంటాడు అక్కడ జడ్జి. ఆ జడ్జి గారికి ప్రాసిక్యూటర్ పై యువర్ ఆనర్ దీస్ ఆర్ ద ఎవిడెన్స్ దట్ వి గ్యాదర్డ్ అంటే ఆయన చూసి ఆయన నమ్మితేనే శిక్ష, లేకపోతే ఏం లేదు. అంటే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఎప్స్టీన్ ఐలాండ్స్ కి ఎవరెవరైతే వెళ్ళారో ఏంటనేది ఏదైతే ఫ్లైట్ లిస్ట్ ఏదో ఉంటుందో అదంతా ఉంది, ఈమెయిల్స్ ఉన్నాయి చాలా వరకు, మిలియన్స్ ఆఫ్ పేజెస్ అసలు అంటే లక్షల్లో ఉన్నాయి కాగితాలు. 60 lakhs సంథింగ్. బట్ ఎప్స్టీన్ ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మ్యాన్ విత్ లాట్ ఆఫ్ కనెక్షన్స్. నాట్ అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అతనికి ఒక కలెక్షన్. అతనేం చాలా గొప్ప పని చేశాడని నేను అనట్లేదు. మహిళల్ని వాడుకుంటూ, అమ్మాయిల్ని వాడుకుంటూ హీ వాజ్ బిల్డింగ్ హిస్ ఎంపైర్, రైట్? నౌ
అతని దగ్గర కొంత అండర్ ఏజ్ ఉమెన్ ఉన్నారనేది ఉంది అభియోగం, దాని ప్రకారం శిక్ష పడింది అతనికి. బట్ ఇతర సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పు చేశారా లేదనేది అండర్ ఏజ్ అయితేనే తప్పు, మళ్ళీ మీకు నేరం. ఓకే, ఇఫ్ దే ఆర్ లీగల్ ఏజ్ అండ్ ఇఫ్ ఇట్స్ కన్సెన్షువల్ ఎట్లా నేరం ఎట్లా అవుద్ది? ఇట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. ఓకే, ఎందుకంటే మన లా ప్రకారం చూసుకుంటే మళ్ళీ లా ప్రకారం కూడా మన జనరల్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక ఈవెన్ ఇండియన్ సుప్రీం కోర్ట్ నవ్ హస్ రూల్డ్ దట్ ఇఫ్ ఇట్స్ అడల్ట్ మేల్ అండ్ అడల్ట్ ఫీమేల్, if they are voluntarily engaging in a relationship, it is not a crime. You understand what I'm saying? It is not a crime. But underage is a big crime, very big crime. బట్ అండరేజ్ మీరు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు బిల్ గేట్స్ విషయంలో కూడా ఒకవేళ ఆ మహిళతో సంబంధం ఉంటే ఇట్ ఈస్ నాట్ ఏ క్రైమ్. ఆయన భార్యకు అభ్యంతరం ఉండొచ్చు, భార్య డివోర్స్ తీసుకుందిగా, షీ వెంట్ త్రూ వాట్ ఎవర్ షీ వెంట్ త్రూ, బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీలీ ఏ క్రైమ్. బట్ భారతదేశంలో వివాహంలో ఉండి మళ్ళీ ఇంకో సంబంధం పెట్టుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ అ క్రైమ్. ఐ డోంట్ నో. ఐ మీన్ నౌ చట్టాలు ఆర్ వెరీ ర్యాపిడ్లీ చేంజింగ్ నౌ. కోర్టు కూడా మారుస్తున్నాయి. లివింగ్ లో అంటే ఓకే, లేకపోతే లివింగ్ ఇస్ ఫైన్. ఐ థింక్ కోర్ట్స్ హావ్ రూల్డ్ ఇట్స్ ఫైన్. లివింగ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఫైన్. ఒకవేళ వివాహిత మహిళ అయినా కూడా ఎట్లా అంటే కొంత వాళ్ళకి ఇద్దరికి ఓకే అయితే కూడా ఫైన్ అన్నట్టు కొన్ని చట్టాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా. అదే అంటున్నా, అంటే ఇతర దేశాలు పక్కన పెడతాం కానీ భారతదేశంలో ఇట్ ఇస్ లిటిల్ ఫ్లూయిడ్. కోర్ట్స్ ఆర్ స్టిల్, మన చట్టాలు చాలా ఖచ్చితంగా ఎటువంటి డౌట్కి ఆస్కారం లేకుండా మన చట్టాలు ఉంటే కోర్టు జోక్యం చేసుకోదు. చట్టాలు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నప్పుడు కోర్ట్స్ దే ఇంటర్వ్యూన్ అండ్ దే ఇంటర్ప్రెట్ వాట్ ఇట్ షుడ్. ఇప్పుడు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లో మరి ఏంటంటారు సార్, ముందుకు వెళ్తాదా లేకపోతే ఏం వెళ్ళదు? ఐఎమ్ టెల్లింగ్ యూ, జనాలు వేలాది మంది పరువు తీసేస్తారు, బజాట్లో పడేస్తారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ బిల్ గేట్స్, మోడీ ఈ వీడియోస్, ఎవరు జైలుకి వెళ్ళరు. ఎవరు జైలుకి వెళ్ళారు, కొనసాగుతూనే ఉంటది ఇట్లా. ఎప్స్టీన్ అతను ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఛార్జ్ చేస్తున్నారో ఎప్స్టీన్ దగ్గర పనిచేసిన వాళ్ళు కానీ ఇతరులు కానీ ఉంటుంది. కానీ నాకు తెలిసి వేరే వాళ్ళు ఎవరు జైలుకి వెళ్తారని అనుకుంటున్నాను. వెరీ ఫ్యూ. మీరు చూసే పేర్లు అయితే ఎవరు వెళ్ళరు. రైట్ సార్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సిరి గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.